జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో అధికార ప్రతిపక్షం మధ్య వేడిగా చర్చ జరుగుతోంది. వార్డుల విభజనపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని విపక్షాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో అధికార ప్రతిపక్షం మధ్య వేడిగా చర్చ జరుగుతోంది. వార్డుల విభజనపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని విపక్షాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, రైట్ గీతగా ఏదైతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం అయితే కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు ఈ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడం జరిగింది. ముందుగా ఏదైతే కమిషనర్ కర్ణన్ మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు 300 వార్డులు విభజించడానికి గల కారణం ఏంటి, అదే సమయంలో ఇంత త్వరగా ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటన్నిటిపైన కూడా ఆయన వివరణ అయితే ఇవ్వడం జరిగింది. రాబోయే అంటే జనవరి 1వ తేదీ నుంచి కూడా జనగణన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్డుల విభజనను వేగంగా చేయాల్సి వచ్చింది అనేది కమిషనర్ కర్ణన్ చెప్పడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయంతో ముందుకు వెళ్లడం జరిగింది. మొత్తం కూడా వాళ్ల ద్వారా ముందుకు వెళ్లాము అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే డిసెంబర్ 3వ తేదీన సిజిజి అంటే సెంట్రల్ గవర్నర్ ఆఫ్ ఏదైందో దాని నుంచి కూడా పూర్తి స్థాయిలో నివేదికను తీసుకోవడం జరిగింది. సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి తీసుకున్న నివేదిక ఏదైతుందో అది ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వానికి పంపించిన అనంతరం డిసెంబర్ 9వ తేదీన దీనికి సంబంధించి ఫైనల్ గెజిట్ అయితే రావడం జరిగింది. గెజిట్ వచ్చిన తర్వాత వారం రోజుల పాటు కూడా అభ్యంతరాలు ఏవైతున్నాయో వాటన్నిటిపైన కూడా సలహాలు సూచనల కోసం ప్రత్యేకంగా వారం రోజులు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. రేపటితో అది చివరి రోజు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 3000 వరకు కూడా ఏవైతే అభ్యంతరాలకు సంబంధించిన ఫిర్యాదులు అయితే రావడం జరిగింది అనేది జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పడం జరిగింది. ఇది ముగిసిన తర్వాత ఎక్సఫిషియో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ముందుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ డీలిమిటేషన్ ఏదైతుందో దీనివల్ల ఒక్కసారి గందరగోళమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల 60,000, 70,000 ఉంటే మరికొన్ని చోట్ల 20,000, 30,000కి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా కొంత క్లారిటీ లేకుండా ముందుకు వెళ్లారు అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తూ రావడం జరిగింది. మరోవైపు మల్లారెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఇటు మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో విలీనమైన తర్వాత అత్యంత ఎక్కువగా నష్టపోయేది మేడ్చల్ జిల్లా, అంటే తన పరిధికి వచ్చే జిల్లా ఏదైతుందో అది మొత్తం కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. 3 మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేవలం 16 వార్డులుగా విభజించి, అంటే ఒకప్పుడు 200కు పైగా రాజకీయ ఏవైతే వీటికి సంబంధించిన ఉంటే ప్రస్తుతం కేవలం 16 వార్డులుగా మాత్రం విభజించారు. కాబట్టి దీనివల్ల రాజకీయ సంక్షోభం కూడా తమ జిల్లాలో ఏర్పడింది అనేది ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం విభజించిన విధానం ఏమాత్రం సరైంది కాదు అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏదైతే శాస్త్రీయంగా కూడా ఎక్కడ వార్డుల విభజన జరగలేదు, అప్పటికప్పుడు తీసుకున్న తొందరపాటు చర్యలాగే కనిపిస్తుందంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. గతంలో అంటే 2007లో వార్డుల విభజన జరిగిన సమయంలో అప్పుడు దాదాపుగా 10 ఏళ్లు పట్టింది అక్కడ అభివృద్ధి చెందాలంటే. ఒకవైపు మంచినీళ్ళు రావడానికి కానీ లేకపోతే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సెట్ కావడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ని మళ్లీ యథావిధిగా ఎలాంటి శాస్త్రీయత లేకుండా కలుపుతున్నారు. దీనివల్ల కూడా మళ్లీ అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అక్కడ సేమ్ యాసిడ్ ఇవే సమస్యలు ఉంటాయి, అవే ఉత్పన్నమవుతాయి. వాటిని అధిగమించాలన్నా కూడా చాలా కాలం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం పునరాలోచించాలి. వార్డుల విభజనకు తాము వ్యతిరేకం కాదు, కానీ దానికి ఒక శాస్త్రీయత ఉండాలి అనేది వివేకానంద కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అంతా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్సఫిషియో సభ్యులైతే మాట్లాడుతూ రావడం జరిగింది. మాధవరం కృష్ణారావు కుకట్పల్లి ఎమ్మెల్యే మాత్రం ఇదంతా కూడా పార్టీ మీటింగ్ లాగా ఉంది అంటూ కూడా ఆయన అయితే అక్కడి నుంచి వెళ్లిపోవడం అయితే జరిగింది. మరి కాసేపటి అంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ కొనసాగుతుంది. లంచ్ బ్రేక్ తర్వాత కార్పొరేటర్లు 150 మంది కార్పొరేటర్లు ఎవరుతున్నారో వాళ్ళంతా కూడా తమ అభిప్రాయాలని, అభ్యంతరాలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా ఒక్కొక్కరిగా కూడా చెప్పబోతున్నారు. గీతిక. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.